2024 డిసెంబర్ నెలలో మకర రాశి వారి యొక్క మాస ఫలితాలు. ఈ మకర రాశి వాళ్ళకి డిసెంబర్ మాసంలో అనగా 2024 డిసెంబర్ మాసంలో 5 గ్రహాలు అనుకూలంగా సంచరిస్తున్నాయి, 3 గ్రహాలు మాత్రమే ప్రతికూలంగా సంచరిస్తున్నాయి. అనగా మకర రాశి వారికి సూర్య భగవానుడు, కుజుడు, బుధుడు, శుక్రుడు, రాహువు ప్రధానమైనటువంటి 5 గ్రహాలు కూడా అనుకూలంగా సంచరిస్తూ అనుకూల ఫలితాలని, లాభాలని, అవకాశాలని, ఆదాయాన్ని, అభివృద్ధిని ప్రసాదిస్తున్నాయి. అలాగే గురువు, శని, కేతువులు ఈ 3 గ్రహాలు మాత్రమే ప్రతికూలంగా సంచరిస్తూ కాస్త ఇబ్బందులు ఇచ్చేటువంటి వాతావరణం కనిపిస్తుంది. ముందు అనుకూల గ్రహాన్ని పరిశీలిస్తే అష్టమాధిపతి అయినటువంటి రవి భగవానుడు డిసెంబర్ 15 వరకు లాభభావంలో అనగా వృశ్చిక రాశిలో సంచారాన్ని కొనసాగిస్తున్నాడు కనుక ఈ మకర రాశి వారికి వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో నూతన ఉద్యోగాలు రావడానికి అవకాశం ఉంది. ఉన్న ఉద్యోగంలో పదోన్నతులు పొందడానికి అవకాశం ఉంది. ప్రభుత్వం నుంచి ఆదాయాన్ని పొందగలుగుతారు. అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధించి వారి నుంచి అభినందనలు అందుకోగలుగుతారు. తండ్రి గారి సహకారంతో ఆదాయాన్ని పెంపొందించుకోగలుగుతారు. ఇక చతుర్థ లాభాధిపతి అయినటువంటి కుజుడు షష్టమం వైపున అనగా మిథున రాశి వైపు దృష్టిని సారించడం వల్ల భూవాహన లాభాలు అందుకుంటారు. కోర్టు లావాదేవీలు అనుకూలంగా ఉంటాయి. వివాదాల నుంచి బయటపడతారు. కుటుంబ సౌఖ్యం పొందగలుగుతారు. శుభకార్యాల నిర్వహణలో మీరు విజయాలు సాధించుకోగలుగుతారు. షష్టమ భాగ్యాధిపతి అయినటువంటి బుధుడు మీకు సానుకూలంగా సంచరిస్తున్నాడు కనుక 11వ భావంలో ఈ మకర రాశి వారికి వ్యాపార అభివృద్ధి జరుగుతుంది. పోటీ ప్రపంచంలో విజయాలను సాధించుకుంటారు. మీదినటువంటి శైలిలో, మీదినటువంటి స్టైలులో మంచి విజయాలను, అవకాశాలను, ఆదాయాన్ని అందుకోగలుగుతారు. పూర్వపుణ్యం వల్ల మీరు చేసేటువంటి వ్యాపార కార్యక్రమాలన్నీ కూడా విస్తరింపగలుగుతారు. వాటికి సంబంధించిన ఆదాయాన్ని అనుకున్న దానికంటే అధికంగా అందుకోగలుగుతారు. పంచమ దశమాధిపతి అయినటువంటి శుక్రుడు జన్మరాశిలో అనగా మకర రాశిలోనే సంచరిస్తున్నాడు కనుక మీ ఆలోచనలు చాలా వరకు కార్యరూపం దాలుస్తాయి. ఆత్మీయుల సహకారం మీకు ఎంతగానో ఆనందాన్ని కలుగజేస్తుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో సృజన సహకారంతో అభివృద్ధిని సాధిస్తారు. అలాగే కుటుంబపరమైనటువంటి శుభకార్యాలు నిర్వర్తిస్తారు. ఇంట బయట కూడా సుఖ సంతోషాలతో కాలం గడుపుతారు. ఇక తృతీయ భావంలో మీనరాశిలో రాహు సంచారం జన సహకారాన్ని పుష్కలంగా అందిస్తుంది. విదేశీ వ్యవహారాలు సైతం మీకు అనుకూలంగా ఉంటాయి. విదేశాలకు వెళ్లాల్సిన వారు వెళ్ళగలుగుతారు. విదేశాల నుంచి రావాల్సిన ఆదాయాన్ని కూడా అందుకోగలుగుతారు. నూతన వ్యక్తుల పరిచయం కూడా మీకు ఎంతగానో సంతోషాన్ని కలుగజేస్తుంది. మరి 2024 డిసెంబర్ మాసానికి గాను మకర రాశి వారికి రవి భగవానుడు, కుజుడు, బుధుడు, శుక్రుడు, రాహువు 5 గ్రహాలు అనుకూలంగా సంచరిస్తూ అధిక లాభాలని, శుభ ఫలితాలని అందిస్తున్నాయి. అలాగే 3 గ్రహాలు మాత్రమే ప్రతికూలంగా సంచరిస్తున్నాయి అని చెప్పడం జరిగింది. అందులో భాగంగా తృతీయ వ్యయాధిపతి అయినటువంటి గురువు చతుర్థ భావంలో అనగా మేషరాశిలో మీద ఆయన దృష్టిని సారించడం వల్ల కొందరు పెద్దల యొక్క సహకార లోపం అనగా సహకార నిరాకరణ మీకు ఇబ్బందిగా మారుతుంది. అనవసరమైనటువంటి ఖర్చులు, ఆలోచనలు, శ్రమ పడాల్సిన వాతావరణం కనిపిస్తుంది. విద్యారంగంలో పనిచేసే వారికి కాస్త ప్రతికూల ఫలితాలు, పరీక్షలు రాసే విద్యార్థులకు కాస్త ప్రతికూల ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. ఇక జన్మరాశ్యాధిపతి, ద్వితీయాధిపతి అయినటువంటి శని భగవానుడు ద్వితీయ భావంలో అనగా కుంభరాశిలో ఉన్నారు. మకర రాశి వారికి ఏలినాటి శని ప్రభావం అనగా 7.5 సంవత్సరాల శని ప్రభావం 5 సంవత్సరాలు తొలగిపోయి ఇక చివరి దశలో ఉంది. ఈ ద్వితీయ శని దోషం వల్ల కొన్ని నెలల పాటు వాళ్ళు ఇబ్బందులు కొని తెచ్చుకొని ఇబ్బందులకు గురయ్యేటువంటి వాతావరణం కనిపిస్తుంది. అనగా మీ మాటల వల్ల సమస్యలు, మీ కార్యక్రమాలు వాయిదా పడడం, కుటుంబపరమైనటువంటి అశాంతికి గురయ్యేటువంటి వాతావరణం కనిపిస్తుంది. ఇక భాగ్యములో కన్యారాశిలో కేతు సంచారం వల్ల తండ్రి గారి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. కొన్ని కార్యక్రమాలు ఆటంకపడడం వల్ల మీరు ఇబ్బందులు కొని తెచ్చుకున్న వారు అవుతారు. కొన్ని విషయాల్లో నిరాశను ఎదుర్కోక తప్పదనిపిస్తుంది. మరి 2024 డిసెంబర్ మాసానికను మకర రాశి వారు తప్పనిసరిగా ఈ గురువుకు, శనికి, కేతువులకు పరిహారాలు నిర్వర్తించుకొని అనుకూల ఫలితాలను కూడా పొందాల్సినటువంటి అవసరంగా అనిపిస్తుంది కనుక పరిహారాల కార్యక్రమంలో భాగంగా మకర రాశి వారు 2024 డిసెంబర్ మాసానికి గాను
భాగ్యభావంలో ఉన్నటువంటి కేతు దోషం నుంచి బయటపడడానికి నిత్య గణపతి ఆరాధన చేయండి, గణేశాష్టకం చదువుకోండి, గణపతి స్వామికి గరికమాలను సమర్పించండి. ద్వితీయ శని దోషం నుంచి బయటపడడానికి శనేశ్వరుని దర్శనం చేసుకోండి, శనివారం రోజు ఈశ్వరునికి పాలాభిషేకం నిర్వర్తించండి, గోసేవ చేయండి. అలాగే చతుర్థ గురుదోషం నుంచి బయటపడడానికి దక్షిణామూర్తి శ్లోకాలు చదువుకోండి. 1 కేజీ శనగలు గురువారం రోజు గురువులకు కానీ పేదవారికి కానీ దానం చేయండి. 2024 డిసెంబర్ మాసానికి గాను మకర రాశి వారు చెప్పిన విషయాలని స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఆయురారోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం. 2024 డిసెంబర్ నెలకు గాను కన్యా రాశి వారి యొక్క మాస ఫలితాలు. ఈ కన్యా రాశి వారికి 2024 డిసెంబర్ మాసంలో రవి, కుజుడు, శుక్రుడు, శని ఈ ప్రధానమైనటువంటి 4 గ్రహాలు అనుకూలంగా సంచరిస్తూ అనుకూల ఫలితాలని, లాభాలని, అవకాశాలని అందిస్తున్నాయి. అలాగే బుధుడు, గురువు, రాహుకేతువులు ఈ 4 గ్రహాలు ప్రతికూలంగా సంచరిస్తూ ప్రతికూల ఫలితాలను ఇచ్చేటువంటి వాతావరణం కనిపిస్తుంది. అనగా కన్యా రాశి వారికి ఈ డిసెంబర్ మాసంలో మిశ్రమ ఫలితాలు రావడానికి అవకాశం ఉంది. ప్రధానంగా అనుకూల గ్రహాలను కన్నా పరిశీలించినప్పుడు 2024 డిసెంబర్ మాసానికి గాను కన్యా రాశి వారికి వ్యయాధిపతినటువంటి రవి భగవానుడు డిసెంబర్ 15 వరకు తృతీయ భావమైనటువంటి వృశ్చిక రాశిలో సంచరిస్తారు కనుక జన సహకారం బాగా ఉంటుంది. అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధించుకోగలుగుతారు. తండ్రి గారి నుంచి సహకారం పూర్తిగా లభిస్తుంది. ప్రభుత్వం నుంచి ఆదాయాన్ని అందుకోగలుగుతారు. రాజకీయ నాయకులకి మంచి లాభాలు అందుకునే వాతావరణం కనిపిస్తుంది. తృతీయ అష్టమాధిపతి అయినటువంటి కుజుడు లాభములో అనగా కర్కాటక రాశిలో వక్రించి దశమ భావాన్ని చూస్తున్నాడు కనుక జన సహకారం పుష్కలంగా లభిస్తుంది. ఆకస్మికంగా ఆదాయాన్ని అందుకోగలుగుతారు. భూముల నుంచి లాభాలను కానీ, వాహనాల నుంచి లాభాలు కానీ, వ్యవసాయ రంగం నుంచి లాభాలు కానీ అందుకోగలుగుతారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలకు సంబంధించి లాభసాటి ప్రయాణాలు చేసి లబ్ధిని పొందగలుగుతారు. ద్వితీయ భాగ్యాధిపతి అయినటువంటి శుక్రుడు పంచమ భావంలో మకర రాశిలో సంచరించడం వల్ల ఆత్మీయుల యొక్క సహకారం బాగా ఉంటుంది. ఆత్మీయుల కలయికతో మీరు ఆనందంగా కాలం గడుపుతారు. మీ మాటకు విలువ పెరుగుతుంది. సృజన సహకారంతో స్థిరాస్తులకు సంబంధించిన లాభాలు కానీ, వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో లాభాలు కానీ, కుటుంబ సౌఖ్యాన్ని కానీ, ఇంటా బయట విందు వినోదాల్లో పాల్గొనే ఆనందాన్ని కూడా మీరు పొందగలుగుతారు. పంచమ షష్టాధిపతి అయినటువంటి శని భగవానుడు ఈ నెలంతా కూడా షష్టమ భావంలో కుంభరాశిలో సంచరిస్తున్నాడు కనుక ఈ కన్యారాశి వారికి రుణ, రోగ, శత్రు విముక్తిని పొందగలుగుతారు. వ్యవసాయ రంగంలో అధిక ఉత్పత్తులు సాధించుకోగలుగుతారు. మీ కింద పనిచేసే పనివారి సహకారంతో అభివృద్ధిని సాధిస్తారు. అలాగే పరిశ్రమల వల్ల కానీ, వ్యవసాయ రంగం వల్ల కానీ అధిక లాభాలు అందుకోగలుగుతారు. 2024 డిసెంబర్ మాసానికి గాను రవి, కుజుడు, శుక్రుడు, శని ఈ ప్రధానమైనటువంటి 4 గ్రహాలు మీకు అనుకూలంగా సంచరిస్తూ ఎక్కువ లాభాలని, అవకాశాలని, ఆనందాన్ని ప్రసాదిస్తున్నాయి. అలాగే 2024 డిసెంబర్ మాసానికి గాను కన్యారాశి వారికి బుధుడు, గురువు, కేతువు, రాహువు 4 గ్రహాలు ప్రతికూలంగా సంచరిస్తూ ప్రతిబంధకాలని, ఆటంకాలని ఇచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఇందులో ప్రధానంగా జన్మరాశ్యాధిపతి, దశమాధిపతి అయినటువంటి బుధుడు తృతీయ భావమైనటువంటి వృశ్చిక రాశిలోనే ఈ నెలంతా కూడా సంచారం కొనసాగిస్తున్నాడు కనుక కొంతమంది జన సహకార నిరాకరణ మీరు ఎదుర్కోక తప్పదనిపిస్తుంది. అలాగే వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ఆర్థిక విషయాలు కొన్ని సందర్భాల్లో వాయిదా పడవచ్చు. కొన్ని సందర్భాల్లో మీకు ప్రతికూలంగా వచ్చే వాతావరణం కనిపిస్తుంది. వ్యాపార లాభాలు కూడా అనుకున్నంతగా రాకపోవచ్చు. చతుర్థ సప్తమాధిపతి అయినటువంటి గురువు వక్రించి అష్టమ భావాన్ని అనగా మేషరాశిని చూస్తున్నాడు కనుక అనారోగ్య సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి సూచన కనిపిస్తుంది. కుటుంబంలో కానీ బయట కానీ కొన్ని అభిప్రాయ భేదాలకు మీరు గురవుతారు. కుటుంబ సౌఖ్యానికి దూరంగా కొన్ని రోజుల్లో మీరు గడపాల్సిన పరిస్థితి ఉంటుంది. కొంతమంది పెద్దవాళ్ళను దూరం చేసుకోవడం వల్ల మీరు కొన్ని అవమానాలను ఎదుర్కోక తప్పదనిపిస్తుంది. విద్యారంగంలో పనిచేసే వారికి కానీ, విద్యార్థులకు కానీ తగినంతగా శుభ ఫలితాలు రావు. ఆ రకంగా మీరు నిరాశను ఎదుర్కోక తప్పదనిపిస్తుంది.
ఇక జన్మరాశిలో కన్యారాశిలో కేతు సంచారం కొనసాగుతుంది. సప్తమ భావంలో మీనరాశిలో రాహు సంచారం కొనసాగుతుంది. ఇది కాలసర్ప దోషం. ఈ రాహుకేతు దోషం వల్ల మీరు ఆశించినటువంటి పనులు నిర్వర్తించలేకపోతారు. కొన్ని సందర్భాల్లో నిరాశ మిమ్మల్ని వెంటాడుతుంది. ఎదుటివారు మీ నుంచి ఎక్కువ అంచనాలతో ఆశలతో ఉండడం వల్ల వారిని మీరు సంతృప్తిపరచలేక ఇబ్బంది పడేటువంటి పరిస్థితిని మీరు ఎదుర్కొంటారు. కొన్ని సందర్భాల్లో మోసపోతారు. కొన్ని సందర్భాల్లో దుబారా ఖర్చులు, సమయాన్ని వృధా చేస్తారు. మరి 2024 డిసెంబర్ మాసానికి గాను కన్యారాశి వారు ఈ బుధుడికి, గురువుకి, రాహుకేతువులకు తప్పనిసరిగా పరిహారాలు నిర్వర్తించుకోవాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ పరిహారాల కార్యక్రమంలో భాగంగా కన్యారాశి వారు జన్మరాశిలో సంచరించేటువంటి కేతు దోషం నుంచి బయటపడడానికి, సప్తమ భావంలో సంచరించేటువంటి రాహు దోషం నుంచి బయటపడడానికి శ్రీకాళహస్తీశ్వర ఆలయానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వాయులింగేశ్వర స్వామిని అనగా శ్రీకాళహస్తీశ్వర స్వామిని, అక్కడ ఉండే అమ్మవారు జ్ఞానప్రసన్న అమ్మవారిని దర్శించుకొని ఆ ఆలయంలో అందుబాటులో ఉన్నటువంటి రాహుకేతు పూజలు నిర్వర్తించుకోవడం వల్ల ఈ జన్మకేతువు సప్తమ రాహు దోషం నుంచి మీరు బయటపడగలుగుతారు. అలాగే అష్టమ గురు దోషం కూడా మీకు ఇబ్బందిగా ఉంది కనుక దక్షిణామూర్తిని సందర్శించండి, స్వామివారికి నమస్కరించుకోండి, దక్షిణామూర్తి శ్లోకాలు చదువుకోండి. అలాగే తృతీయ బుధ దోషం నుంచి బయటపడడానికి వెంకటేశ్వర స్వామిని బుధవారం రోజు సందర్శించి స్వామివారికి తులసి ఆకుల మాలను సమర్పించండి. 2024 డిసెంబర్ మాసానికి గాను కన్యారాశి వారు చెప్పిన విషయాలని స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఆయురారోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.